వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో భారీ చోరీ కేసు ఛేదన, 2 అరెస్ట్, లక్షల విలువైన సొత్తు స్వాధీనం. కేరళలో కాంగ్రెస్ విజయం, కర్నూలులో శ్రేణుల సంబరాలు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళను ప్రారంభించిన మంత్రి పొంగులేటి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా కుక్కలే. నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న 8 మంది వ్యక్తులు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాలలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 2 నిందితులను అరెస్టు చేసి 7.8 లక్షల విలువైన 311 గ్రాముల బంగారం, 1 కిలో వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారని, ఇతర రాష్ట్రాల్లో కూడా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ చేసినట్లు విచారణలో బయటపడింది. सर सीए गाరు सर सीए गाరు కొంచెం జరగమని మీరు కొంచెం జరగండి సార్, ఇటు చూడండి. కాలేజీ రోడ్లో ఉదాం నాగయ్య అనే రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీతో దొంగతనం జరిగింది. అతను 22nd రోజు సాయంత్రం వాళ్ళ సొంత ఊరు జైపూర్ మండలం రామారావుపేటకి వెళ్ళి 23rd సాయంత్రం 6 గంటలకు వచ్చి చూసుకోవడం జరిగింది. ఇంట్లో హౌస్ బ్రేక్ చేసి తిరువాళ్ళలో ఉన్న దాదాపు 376 గ్రాముల బంగారాభరణాలు, 1 కేజీ వరకు సిల్వర్ ఆర్నమెంట్స్, 1,50,000 కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన ఏసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ మంచిర్యాల ఎస్హెచ్ఓ అమర్ కుమార్ వారి ఆధ్వర్యంలో 2 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. సిహెచ్ శ్రవణ్ కుమార్ ఎస్ఐపీ మంచిర్యాల టౌన్ అండ్ సిపి గారు సిసిఎస్ ద్వారా లలిత ఎస్ఐ సిసిఎస్ వారి ఆధ్వర్యంలో క్రైమ్ పార్టీస్ అన్నీ యాక్టివేట్ చేసి టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ అండ్ సిడిఆర్ డేటా ప్రతిదీ కలెక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 2 అక్యూజులని గుర్తించినారు. ఇందులో వీళ్ళు
సొంత బ్రదర్స్ వీళ్ళు. ఆశీస్ శ్రీనివాస్, రెడ్డిమల్ ఆశీస్ శ్రీనివాసు, ఇతని చంద్రాపూర్ డిస్టిక్. ఇంకొక అతను రెడ్డిమల్ ఆకాష్, ఇతను 28 years, ఇతను కూడా చంద్రాపూర్. వీళ్ళు ఇక్కడ వాస్తవానికి వీళ్ళ తల్లిదండ్రుల పెద్దపల్లికి సంబంధించిన వాళ్ళు. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఈ బెట్టింగ్ అండ్ ఇతర ఆన్లైన్ గేమ్స్ అలవాటయ్యి డబ్బులు పోగొట్టుకొని దొంగతనం ద్వారా సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు అంతకంటే ముందు కూడా వచ్చి వెక్కి నిర్వహిస్తారు. తర్వాత 22nd రోజు దొంగతనం చేస్తారు. ఈరోజు బస్ స్టాండ్లో వీళ్ళని దొంగిలించే సొమ్ము మార్కింగ్ కోసం material రావడంతో టీమ్స్ పట్టుకొని 212 గ్రాముల బంగారాభరణాలని అండ్ 1 kg సిల్వర్ ఐటమ్స్ని రికవరీ చేయడం జరిగింది. ఇంకా 67 గ్రాముల బంగారాభరణాలు చంద్రాపూర్లోని ముత్తూట్ ఫైనాన్స్లో దొరికినారు. ఈరోజు కోర్టుకు పంపిన తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని త్రూ కోర్టు ద్వారా 67 గ్రాములు కూడా రికవర్ చేసి బాధితుడికి ఫిర్యాదుదారికి అందజేయడం జరుగుతుంది కోర్టు ద్వారా. ఈ కేసుని తొందరగా చాకచక్యంగా వ్యవహరించి లైవ్ ఆర్టికల్స్ పట్టుకోవడానికి చేసిన సిహెచ్ శ్రవణ్ కుమార్ ఎస్ఐ మంచిర్యాల టౌన్ అండ్ దళిత ఎస్ఐ సిసిఎస్ గారు మరియు ఉపేందర్ కానిస్టేబుల్, మహేష్ బాబు కానిస్టేబుల్, తిరుపతి, ఎం లక్ష్మణ్, పి రాము, ఎం శ్రీనివాసు మంచిర్యాల టౌన్లో ఉన్న కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్. వీళ్ళతో పాటు క్రైమ్ పార్టీ సిసిఎస్ టీమ్ సతీష్ కానిస్టేబుల్, భారత్ కానిస్టేబుల్, జయచంద్ర కానిస్టేబుల్, శ్రీనివాస్ వీళ్ళు టీమ్గా ఏర్పడి ఈ కేసుని డిటెక్ట్ చేసి రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అది ఆన్ రికార్డులో సర్వీస్ ఎంట్రీ కోసం కూడా సిపి గారికి రివార్డు చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ అతను 12 కేసులలో ఉన్నారు. మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయి కేసెస్. ఏడు వాళ్ళ బ్రదర్కు ఫస్ట్ టైం ఇదే కేసు. దీంట్లో మెయిన్ మంచిర్యాల జిల్లా ప్రజలు వచ్చింది సమ్మర్ వచ్చింది. ఈ సమ్మర్ టైంలో చాలామంది ఊర్లకు వెళ్ళడం కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళడం, ఇళ్ళకి తాళాలు వేసి ఉంటున్నారు. వాళ్ళు తాళాలు వేసి వెళ్ళినట్లయితే పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వండి, ఆ ఏరియాలో నేను గస్తీ కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి చుట్టుపక్కల వాళ్ళు కూడా వెళ్తున్న విషయం తెలిసినట్లయితే ఎవరైనా అనుమానాస్పదంగా కాలనీలో తిరుగుతున్నట్లయితే ఏమంటే గుర్తుపట్టడం జరుగుతుంది. ఇంకోటి పర్సనల్ సేఫ్టీ కోసం ఇన్ని బంగారు నగలు ఇంట్లో పెట్టుకొని ఒక సీసీటీవీ కెమెరా ఇట్లాంటివన్నీ పెట్టుకున్నట్లయితే మనకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో సీసీ కెమెరాల్లో కూడా అలర్ట్ వచ్చే సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఎవరన్నా మానవ సంచారం కానీ ఏదైనా సంచారం ఇంట్లో వెళ్తే ఇమీడియట్లీ అలారం ఫోన్ రింగ్ అయ్యే అవకాశం ఉంది. అట్లాంటి వాటి టెక్నాలజీ ఉంది కాబట్టి ప్రజలు వినియోగించుకోవాలి. అప్రమత్తతగా ఉంటే పోలీసు వారికి సార్. థ్యాంక్ యూ. ఉపేందర్ మహేష్ బాబు మంచిర్యాల, ఆర్ తిరుపతి మంచిర్యాల, లక్ష్మణ్ మంచిర్యాల, శ్రీరాము మంచిర్యాల, ఎన్ శ్రీనివాస్ మంచిర్యాల, టీసీ సతీష్ టీసీఎస్ మంచిర్యాల, టీసీ భరత్ టీసీఎస్ మంచిర్యాల, టీసీ జయచందర్ సారీ టీసీఎస్ శ్రీనివాస్ సిసిఎస్
హన్మకొండలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాలో ఆర్గానిక్ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శ్రీకాకుళం రైతు గణపతి ఆయుర్గ్లో బ్రాండ్ ద్వారా సహజ సిద్ధ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ సందర్శకులను ఆకట్టుకున్నారు. సేంద్రియ వ్యవసాయం ఆరోగ్యానికి మేలు చేసే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మేళ ద్వారా రైతులు నేరుగా వినియోగదారులతో కలిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సార్, నా పేరు గణపతి. నేను శ్రీకాకుళం జిల్లా వంగర మండలం పీతలపల్లి గ్రామం నుంచి వచ్చాను సార్. ఇట్లాంటి ఎక్స్పోర్ట్ అన్నింటికి కూడా ఎక్కువ వస్తాం మేము. ఈ ఎక్స్పోర్ట్లో మాకు చాలా అనుభవం ఉంది. దగ్గర 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అగ్రిస్లో ఇట్లకి అన్నింటికి వస్తున్నాం సార్. అయితే మేము తీసుకొచ్చిన ప్రోడక్ట్ అంటే మాది ఆయుర్గ్లో బ్రాండ్ సార్. మాది ఈ ఆయుర్గ్లో బ్రాండ్ నుంచి మేము డిఫరెంట్ కలెక్ట్ చేస్తాం సార్. మాకు వచ్చి 60 మంది డోక్రా మహిళలతో చేసినటువంటి ప్రోడక్ట్ సార్. ఇది వచ్చి మెయిన్ ఇంపార్టెంట్. ఈ 60 మంది డోక్రాలతో కలెక్ట్ చేసినాం సార్. ఇది వచ్చి త్రిపల చూర్ణం అంటారు సార్. ఈ త్రిపల చూర్ణం వచ్చి అన్నం అరగకపోయినా, ప్రోడక్ట్ తినప్పుడు వచ్చినా, మోసం సరిగా అవ్వకపోయినా వీటికన్నిటి బాగా ఉపయోగపడుతుంది. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. అండ్ దాన్ని మనం ఇంకోటి ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే సీడ్ తీస్తారు సార్. అలా కాకుండా పైన బెరట తీసి కళ్ళుపు వాటర్లో ముంచి నీళ్ళ ఎండబెట్టి తయారు చేస్తాం సార్. అట్లాగే ఏంటంటే తిప్పతేగ వస్తుంది సార్ మాది. ఈ తిప్పతేగ వచ్చి వేప చెట్టు, రాయి చెట్టు మీద పాకెట్ తిప్పతేగనే కలెక్ట్ చేస్తాం సార్. ఈ 2 చెట్ల మీద ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, అందుకని దీని మీద పనిచేస్తుంది. ఇది వైరల్ ఫీవర్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది సార్. ఇది చిన్నపిల్లలు కూడా తేనెలో కానీ అట్లా కలిపి చెప్పొచ్చు. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ మునగాకు పొడి 1000 రకాలు పనిచేస్తుంది సార్. ఇది కల్లుప్పు వాటర్లో వచ్చి నీడలో ఎండబెట్టి తయారు చేస్తాం సార్. అలా మెయిన్ ఇంపార్టెంట్ అంటే మహాబీర విత్తనం అంటారు సార్. ఈ మహాబీర గింజలు అనేది ఇవి నైట్ పడుకున్నప్పుడు గ్లాస్ వాటర్లో వేస్తే ఇలా సబ్జాలాగా అయిపోతుంది సార్. సబ్జా గింజలు అయితే కాదు, ఇవి సియా సీడ్స్, సబ్జా గింజలు, అవిసి గింజలు, ఆ 3 ఎలా పనిచేస్తాయి, ఇది ఒక్కరిలో పనిచేస్తుంది. ఇది తాగడం వల్ల మన మోకాంలో గుజ్జు ఫామ్ అవుతుంది, ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, చలవ చేస్తుంది. అండ్ దెన్ మనం తిన్న తర్వాత పేగు చుట్టూ టాస్క్స్ అని చెత్త సాధనం ఉంటుంది, దాన్ని క్లీన్ చేస్తారు. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు, ఏజ్తో సంబంధం లేదు, ఎవరైనా ఎప్పుడైనా వాడుకోవచ్చు. అలాగే ఏంటంటే ఈ ఆయిల్ ఉంటుంది సార్ మాది. ఇది వచ్చి ఒక 28 వనముకతో చేసి 11 సంవత్సరాలు రీఛార్జ్ చేసి 10 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉందండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఆయుష్ కంపెనీ అప్రూవ్డ్ అయింది. జలుబు, తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, దెబ్బతన వెనుకలు, డస్ట్ ఎలర్జీ, నిమ్ము, ఎల్బర్ అల్ప నొప్పులు, సయాటిగా, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రిజల్ట్ వస్తుందండి. ఇది వచ్చి మాకు ఏపీ తెలంగాణ వచ్చి 365 ఆర్గానిక్ షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్కి నా ప్రోడక్ట్ అన్నీ చేస్తుంటాను. అలాగే ఏంటంటే ఏపీ తెలంగాణలో గుంటూరు, ఒంగోలు, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ ఈ ప్లేస్లో ఎస్పీ ఆఫీస్ క్యాంటీన్లో పెడతాం సార్. ఈ ఆయిల్ వచ్చి ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 4000 మంది రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారండి. అలాగే ఏంటంటే ఇందులో ఒక సింగిల్ డ్రాప్ కూడా వేస్ట్ అవ్వదు. ఎవరికైనా కావాల్సిన వాళ్ళైతే నా నెంబర్ వచ్చి 6300702805. మాకు ఆర్గానిక్ షాప్స్ కానీ అలాగే డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్లు కూడా కావాలి. ఒక 60 మందికి మనం ఉపాధి కల్పించినట్టుగా ఉంటుంది మహిళలకి. నేను మార్కెటింగ్ చేస్తాను సార్, వాళ్ళు తయారు చేస్తారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీడియా అండ్ ఎస్పెషల్లీ మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మా లాంటి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసినందుకు. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల మీకు అంటే దీని మీద మీ ఒపీనియన్? ఇట్లాంటి కార్యక్రమం దీని మీద మాకు వచ్చి నేరుగా రైతులు కానీ ఉన్నటువంటి ప్రతి ప్రజలకు కూడా నేరుగా మాకు అందించినందుకు, అంటే మధ్యవర్తులు ఎవరూ లేకుండా నేరుగా అందించినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే క్వాలిటీ ప్రోడక్ట్ అందిస్తున్నాం అంటే చాలా మంచిగా ఉంది, మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్లస్ మాకు కూడా స్టాల్స్ కూడా ఫ్రీ స్టాల్ ఇచ్చారు సార్, మా డబ్బులు కూడా తీసుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇలాగ మాకు ఫ్రీగా ఇచ్చి భోజనం పెట్టి అన్నీ మాకు సౌకర్యాలు కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు సార్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు రేణుకుంట సౌమ్య చందర్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మేయర్ మహంకాళి ప్రారంభించారు. ప్రజలకు పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు, స్థానిక వ్యాపారస్తులు పాల్గొన్నారు.
అన్నా ఓకే అన్నా గోదావరికని చైర్మన్ మా మిత్రుడు సోదరుడు చందర్ గారి 25th యానివర్సరీ సందర్భంగా ఈరోజు లక్ష్మీనగర్లో సోదరుడు కార్పొరేటర్ రాజేందర్ గారి నేతృత్వంలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక చల్లటి మజ్జిగ తాగించాలి, చల్లటి నీళ్లు తాగించాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా మిత్రులు రాజిరెడ్డి అన్న గారు, గట్ల రమేష్ గారు, నాగరాజు గారు, అలాగే మా వైశ్య సంఘం మొత్తం ఒకరని కాదు వైశ్య సంఘం అంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసి ప్రజలందరికీ మజ్జిగ మంచినీళ్ళు తాగిపోయాలని ఒక మంచి సంకల్పంతో వారు రావడం జరిగింది. వారి యానివర్సరీ సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రేపు కూడా ఇంకా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేము అడగగానే గౌరవ కార్పొరేటర్ జయప్రద రాజేందర్ గారు దాదాపుగా 14 చోట్ల ప్రజలకు సంబంధించిన దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. వారికి వీరందరికీ కూడా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా మిత్రుడు చందరు ఇంకా మరెన్నో పెళ్లి రోజులు జరుపుకొని ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే విధంగా వారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. కర్నూలులో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకుడు ఎస్కే భాషా ఆధ్వర్యంలో మానవత్వాన్ని చాటే సేవా కార్యక్రమం కొనసాగుతుంది. కల్లూరులో ప్రతి నెల 5న దాదాపు 60 మంది మానసిక వికలాంగులకు అన్నదానం చేస్తున్నారు. ఈసారి రెయిన్బో బిల్డర్స్ అధినేత జి శ్రీధర్ తన తల్లి జ్ఞాపకార్థం భోజనాన్ని ఏర్పాటు చేశారు. గత 13 ఏళ్లుగా ఈ సేవ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. హలో స్టార్ట్ చేయండి. అందరూ మనకి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినారు. వారు ముఖ్య అతిథిగా రావడం జరిగినది. వారి గత 10 సంవత్సరాలుగా నిరంతరము మానసిక వికలాంగులకు, శారీరక వికలాంగులకు ప్రతి నెల 5వ తారీఖు ఇక్కడ ఆదిత్య స్కూల్, దీనికి అనేక మంది దాతలు, పుణ్యాత్ములు సహాయ సహకారాలు అందిస్తున్నారు. డాక్టర్ల చేత ఆపరేషన్లు కూడా చేయించాము. శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆశిస్తూ హరి ఓం తత్సత్. కూర్చోండి.
అడివన్న ఇంకా చుట్టూ యుగంధర్ రామకృష్ణ వచ్చినాడా? వచ్చిందమ్మా పాప. సార్ సార్ నాగయ్య అన్నాడు. సార్ సార్ రండి రండి తొందర రండి. రామ్మా ఇటు రండి. ఓకే ఇద్దరు అన్నా చూడండి స్వామి చూడండి సార్ 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 ఒక నిమిషం ఓకే. అన్నా నువ్వు రా రా అన్న. అమ్మ చూడండి ఓకే రెడీ విజయ్ కుమార్ అవ్వ రెడీ ముగ్గురు అయితే ఇద్దరు హ్యాండిక్యాప్. ఓకే గోవిందు రెడీ ఓకే పేదల పెద్దలు స్వామివారికి ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ప్లస్ కాజా మాకు మొదటి నుంచి దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం. ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కానీ కుదరలేదు. ఈసారి మా అమ్మగారు జూన్ 1వ తారీఖు చనిపోయింది. ఆ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేస్తున్నారు. పోయినసారి చెప్పిన అందుకు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం మాకు కూడా అవకాశం కలుగుతున్నందుకు పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ చేస్తున్నాం. వారు ఈ సహకారాన్ని మన వికలాంగులకు అందించినందుకు ఆయనకు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు, వాళ్ళ పిల్లలు మంచి ఉన్నత స్థాయికి బాగా వెళ్ళి వాళ్ళు అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాను. అలాగే నా మిత్రుడు చిన్న కూడా ఈ గుల్కొండి ఎండాకాలంలో వేడి ఎక్కువనందున ఆయన ఇవి అందజేస్తున్నాడు. ఆయన వ్యాపారం కూడా బాగా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఆయన మిత్రుడు ఈ నెల నుంచి ప్రతి నెల ఆయన ఓరోరికి ఇద్దరు కలిసి ఒక 1000 రూపాయలు సాయం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. చిరంజీవి అని వాటర్ సాయి సప్లయర్స్ ఆయన SBM క్యాటరింగ్ వాళ్ళు ఇద్దరు కలిసి వీళ్ళు ప్రతి నెల ఓరోరు 500 తిరిగి ఎల్లకాలం అందజేస్తామని తెలియజేస్తున్నందుకు వారి కుటుంబానికి ధన్యవాదాలు. ముఖ్య ఉద్దేశం అంటే 2013లో 12 మందితో స్టార్ట్ అయింది. మానసిక వికలాంగులకి ఇవ్వాలనే ఆలోచన SK భాష గారికి రావడం, కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఆదిత్య స్కూల్లో పెట్టడం స్టార్ట్ అయింది 2013లో. 12 మందితో ఈరోజు 65 మంది వరకు ప్రతి నెల 5వ తారీఖు తప్పకుండా పింఛన్ అందజేయడం, మరి మానసిక వికలాంగులకు వారికి కావాల్సిన పరికరాలు కానీ ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా లబ్ధి పొందే అవకాశాలు ఉంటే కొన్ని సహకరించి కంటి వైద్య శిబిరాలు ఇవన్నీ చేస్తూ SK భాష గారి ఆధ్వర్యంలో. మరి ఇంకోటి ఏమంటే ఈ ఆదిత్య స్కూల్ వాతావరణం స్థల ప్రభావం అంటే ఈ స్థలంలోనే సేవ అనే ఉంది. కరీంనగర్లో జ్యువెలరీ షాప్లో జరిగిన దొంగతనం ఘటనపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ పంట సాగులో ముందంజలో నిలిచిందని, ప్రస్తుతం పరిస్థితులు దిగజారాయని ఆరోపించారు. ఘటనకు గంటలు గడిచిన నిందితులను పట్టుకోలేకపోయారని, పోలీసుల పనితీరుపై ప్రశ్నలు వెలువెత్తారు. రాష్ట్రంలో చట్ట వ్యవస్థ క్షీణించిందని కేటీఆర్ అన్నారు. వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన వ్యవసాయ విధానాల వల్ల రైతు బంధు లాంటి పథకం కానీ, 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, పెద్ద ఎత్తున చెరువులను మిషన్ కాకతీయలో టేకప్ చేయడం కానీ, అట్లాగే నీటి వనరులను గోదావరి కానీ కృష్ణా కానీ సద్వినియోగం చేసుకోవడంలో కానీ ఇవన్నీ చేయడం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన రాష్ట్రం పంజాబ్ను హర్యానాను తలదన్ని వ్యవసాయంలో నెంబర్ 1గా నిలిచింది. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎట్లా ఉంది అంటే, బీహార్ను ఉత్తరప్రదేశ్ను తలదన్ని నేరాలలో మన రాష్ట్రం నెంబర్ 1గా నిలిచే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని చెప్పక తప్పడం లేదు. ఎన్నడూ కరీంనగర్ చరిత్రలో, నేను కూడా ఇక్కడ పుట్టినవాడిని, ఇక్కడ చదువుకున్నవాడిని 2-3 ఏళ్లు. కరీంనగర్లో నేను దాదాపుగా నాకు 45 ఏళ్ల సంబంధం ఉంది కరీంనగర్తో. ఈ కరీంనగర్ పట్టణంలో నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇక్కడున్న పెద్దలు కూడా అందరిని అడిగినాను, జీవన్ రెడ్డి గారిని, కమలాకర్ గారిని, ఇంకా మా సోదరులందరినీ, ఎప్పుడన్నా ఎన్నడన్నా ఇట్లాంటి సంఘటన గురించి మీరు విన్నారా? 5 తుపాకులతో 5గురు ముష్కరులు వచ్చి ఒక వ్యాపార సముదాయంలో చొరబడి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 4-5 కోట్ల రూపాయల విలువైన సంపద దోచుకోవడమే కాకుండా 32 గంటలైనా పత్తాలేరు వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదంటే
ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఎంత హీనమైన పరిస్థితిలో ఈ నగరంలో పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది దాన్ని బట్టి చెప్పవచ్చు. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర హోంశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ఆయన కింద పనిచేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వరంగల్ టాస్క్ ఫోర్స్ నర్సంపేట పోలీసులు సంయుక్త నకిలీ నోట్ల ముఠాను బస్టు చేశారు. మార్కెట్లో నకిలీ నోట్లు చెలామణి చేస్తూ 1:3 నిష్పత్తిలో డబ్బులు ఇస్తామని మోసం చేస్తున్న 8 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నకిలీ నోట్లు, 1.48 లక్షల నగదు, ల్యాప్టాప్లు, ప్రింటర్లు, 13 మొబైల్ ఫోన్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతుంది. ఓకే ఓకే అన్న మీకేనండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.